హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డీనోస్ వరల్డ్ తెలుగు అండ్ వెల్కమ్ టు అనదర్ కార్ రివ్యూ. ఇది ఒక సెన్సేషనల్ లాంచ్ టాటా వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ మైక్రో ఎస్యూవీ ఫర్ ద మాసెస్ ఫైనలీ ప్రొడక్షన్ రెడీ ఫామ్లో మన ముందుకు వచ్చింది టాటా పంచ్. ఇట్ రియలీ ప్యాక్స్ అ పంచ్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆటో ఎక్స్పోలో 2020లో అంటే బిఫోర్ కోవిడ్ అది అన్వేల్ చేశారు హార్న్బిల్ కాన్సెప్ట్, అంటే HBX. ఇంతకుముందు H2X అనే ఒక కాన్సెప్ట్తో ఫస్ట్ ఒక కాన్సెప్ట్ రిలీజ్ చేశారు జెనీవా మోటార్ షోలో. దాని తర్వాత ఆటో ఎక్స్పోలో మనకి యాక్చువల్ కాన్సెప్ట్ HBX అంటే హార్న్బిల్ కాన్సెప్ట్ అని వాళ్ళు దానికి అప్పుడు పేరు పెట్టారు. కానీ ఇప్పుడైతే పంచ్ అనే పేరుతో దీన్ని లాంచ్ చేశారు. సో అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సో దీంట్లో డిజైన్ విల్ మ్యాచ్, అంటే ఏదైతే ఆటో ఎక్స్పోలో డిజైన్ చూపించారో దట్ విల్ మ్యాచ్ ద ప్రొడక్షన్ కాన్సెప్ట్ అన్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. సో ఎప్పుడైతే ఒక మ్యానుఫ్యాక్చరర్ డిజైన్ కాన్సెప్ట్, యూజువలీ కాన్సెప్ట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, ప్రొడక్షన్ వేరియంట్ రాగానే అది మొత్తము గాలి దిగిపోతుంది అనమాట, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్ అపీల్. కానీ ఇక్కడ వాళ్ళ కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఇస్ రీటైన్ చేసి వాళ్ళు తీసుకొచ్చారు. సో దాట్ క్లియర్లీ మేక్స్ అ స్టేట్మెంట్ దట్ ఇట్ ఈస్ అ నో కాంప్రమైజ్ ఎఫర్ట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్ టు గో ఓవర్ బోర్డ్ ఇన్ ట్రైంగ్ టు సాటిస్ఫై ది కస్టమర్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నాకు చాలా ఇష్టమైన డిజైన్ ఎలిమెంట్ దీంట్లో ఈ ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ విత్ వై మోటిఫ్ అనమాట. ఏదైతే వాళ్ళ డిజైన్ లాంగ్వేజ్ ఉందో, కొత్త డిజైన్ లాంగ్వేజ్. ప్లస్ యూజువల్లీ ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేస్తారు డిజైన్, నేను వెరైటీగా వెనకాల నుంచి మాట్లాడుతున్నాను. ఈ కాన్సెప్ట్ అనేది చెప్పాలంటే ఒక విధంగా నెక్సాన్ కంటే కూడా బెటర్గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది ఒక ప్రాపర్ ఎస్యూవీ ఫీల్ ఇస్తుంది. మీరు చూడండి, ఆ బాడీ క్లాడింగ్ ఉండనివ్వండి, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ ఉండనివ్వండి, 16-inch వీల్స్ ఈ సెగ్మెంట్లో ఒక మైక్రో ఎస్యూవీకి ఇవ్వడము. సో ఎవ్రీ ఆస్పెక్ట్లో వాళ్ళు దే ఆర్ రేజింగ్ ద బార్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఆల్రెడీ బిల్డ్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ పరంగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ టాటా కార్స్ సేఫెస్ట్ అనేది ప్రూవ్ అయిపోయింది. అందరూ కూడా అది ఒక ఏంటంటే ఒక స్టాండర్డ్ ఇది లెక్క అయిపోయింది, ఒక ఊత పదం లెక్క అయిపోయింది. ఎందుకంటే జనాలు టెస్ట్ చేసి మరి రియల్ లైఫ్లో చూసి తెలుసుకున్నారు టాటా కార్స్ అంటే బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. ఇక్కడ మీరు ఆ క్యారెక్టర్ లైన్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా వెళ్తుంది మధ్యలో. సో ఓవరాల్ డిజైన్ ఎలిమెంట్ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. ఫిట్ అండ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ చాలా టాప్ నాచ్ ఇచ్చారు. ఇది ఒక మినీ హ్యారియర్ డిజైన్ లెక్క కనిపిస్తుంది మనకి ముందు నుంచి చూసినట్లయితే. ఆ పైన LED DRL ఉండనివ్వండి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉండనివ్వండి, ఇక్కడ నీట్లీ డిజైన్ ఫ్రంట్ బంపర్ అండ్ నీట్లీ ఇంటిగ్రేటెడ్ ఫాగ్ ల్యాంప్స్. ఈ బానెట్ లైన్స్ కూడా సైడ్లో మనకి ఒక పవర్ఫుల్ ఎస్యూవీ కైండ్ ఆఫ్ అ ఫీల్ని ఇస్తున్నారు. సో ఈ యొక్క సెగ్మెంట్ ఇది, దిస్ ఇస్ ప్లేస్డ్ జస్ట్ బిలో ది నెక్సాన్ అంటారు. 3.8 మీటర్స్, ఇది లెస్ దెన్ 4 మీటర్స్. కానీ చూసినప్పుడు మాత్రం మీకు ఇది ఒక చిన్న కార్ లెక్క కనిపించదండి. ఇది కంపీట్ చేసేది ఇగ్నిస్ ఇంకా KUV 100తో.
సో కేఈవి కంటే అసలు లైట్ ఇయర్ సైడ్ అని చెప్పొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ. ఇగ్నిస్ ఏమో మోర్ లైక్ ఒక హ్యాచ్ బ్యాక్ ఆన్ స్టెరాయిడ్స్ లెక్క ఉంటుంది అది, కానీ దీన్ని చూస్తే ఒక ఎస్యూవీ ఫీల్ అనేది పక్కాగా మీకు లభిస్తుంది. సో అది టాటా ఇస్ ట్రైంగ్ టు అండర్స్కోర్. అంటే ఎస్యూవీ అంటే ఎస్యూవీ లెక్క ఉండాలండి, ఏదో ఒక హ్యాచ్ బ్యాక్కి వాళ్ళు ఏదో బాడీ కిట్టేసి దాన్ని ఇది చేయడం కాదు, కానీ ఎస్యూవీ అంటే ఇట్ షుడ్ బి బిల్ట్, ఇట్ షుడ్ గివ్ యూ దట్ ఎస్యూవీ కైండ్ ఆఫ్ ఫీల్. ఇక్కడ కొంచెం మనకు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇచ్చారు, రూఫ్ రైల్స్ ఇచ్చారు, యాంటనా ఉంది, ఇక్కడ టాటా లోగో ఉంది, రేర్ వ్యూ కెమెరా ఉంది, అండ్ టాటా పంచ్ ఇది 3D లోగో ఉంది, మనకి సెన్సర్స్ ఇచ్చారు. కానీ కాన్సెప్ట్లో మాత్రం వెనకాల ఏదైతే స్కిడ్ ప్లేట్ ఇంకా సిల్వర్ కలర్ది ఇది ఇచ్చారో రేర్ బంపర్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే అండి. అది అట్లీస్ట్ ఒక ఆప్షనల్ యాక్సెసరీగా లాంచ్ చేస్తే మాత్రము అది అల్టిమేట్, అంటే విజువల్ అపీల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. సో అదొక రిక్వెస్ట్ నేను టాటా వాళ్ళకి చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కస్టమైజేషన్ ఆప్షన్ ఒక నార్మల్ ఇదైపోయింది బైక్స్లో అయితే. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు మేక్ దర్ వెహికల్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దర్ పర్సనాలిటీ. ఎందుకంటే వాళ్ళు ఒక వెహికల్ని ఏదో ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లెక్క చూస్తలేరు, వాళ్ళు దాన్ని ఒక గెటవే డైమెన్షన్ లెక్క చూస్తున్నారు. ఎవ్రీ వన్ వాంట్స్ టు ట్రావెల్, ఎవ్రీ వన్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ అనమాట. సో ఆ పరంగా ఈ వెహికల్ అనేది ఒక ఎస్యూవీ కల్చర్, ఒక ట్రావెల్ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది ది యావరేజ్ ఇండియన్ కార్ బయర్కి. సో అది చాలా అద్భుతమైన విషయం. ఐ థింక్ దట్ విల్ ఓపెన్ అప్ అ లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ ద డేస్ టు కమ్. హ్యూండై వాళ్ళది క్యాస్పర్ అనే ఒక వెహికల్ కూడా వచ్చేది ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈ ఇంటిగ్రేటెడ్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు మన దీంట్లో ఆల్ట్రోస్లో వస్తున్నట్టు. సో ఇది ఒక డిజైన్ ఎలిమెంట్, బ్లాక్ అండ్ బీ పిల్లర్, బ్లాక్ అండ్ సీ పిల్లర్, అండ్ ఓవరాల్ మనకి చాలా న్యూ ఏజ్ కాన్సెప్ట్ అండ్ ప్రాపర్ ఎస్యూవీ ఫీల్ మనకి లభిస్తుంది. అండ్ 16-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్. అండ్ ముందు దీని గురించి మనం మాట్లాడుకుందాం, అది వైడ్ డిజైన్ మోటివ్ వాళ్ళ న్యూ డిజైన్ లాంగ్వేజ్కి సాదృశ్యం అనమాట. ఇప్పుడు మనము ఇంటీరియర్స్ చూద్దాము. ఇంకా బయట ఇది చూసినట్లయితే ఈ మిర్రర్స్ కూడా చాలా పెద్ద సైజ్ మిర్రర్స్ ఇచ్చారు, నార్మల్గా ఈ సెగ్మెంట్లో ఇంత సైజ్ రాదు. సో అది అగైన్ ఎస్యూవీ అంటేనే బిగ్గర్ ఇస్ బెటర్ ఫిలాసఫీ అనమాట. సో ఆ ఒక దీన్ని వాళ్ళు యాజ్ ఇస్ ఒక ప్రాపర్ ఎస్యూవీ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఇక్కడ ట్రై చేస్తున్నారు ఈ యొక్క టాటా పంచ్తో. మీరు ముందు ఇది చూడొచ్చు, సీట్స్ చాలా నీట్గా ఉన్నాయి, కుషనింగ్ చాలా బాగుంది, సైడ్ బోల్స్టర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు, లోవర్ లంబార్ సపోర్ట్ చాలా బాగుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ డ్రైవ్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. సో ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. టిల్ట్ స్టీరింగ్ ఉంది, టెలిస్కోపిక్ లేదు, కానీ స్టీరింగ్ ఇదైతే చూసినట్లయితే మీరు లేఅవుట్ మనకి కొంచెం ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, అల్యూమినియం ఇది ఇచ్చారు ఇక్కడ, అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ ఇచ్చారు, క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. మనకి ఆ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్, స్పీడో కన్సోల్ ఇవన్నీ నేను చూపిస్తాను. డాష్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫస్ట్ అయితే వెనకాల మనము స్పేస్ చూసుకుందాము. వెనకాల స్పేస్ చాలా నీట్గా ఉందండి, ఒక ఫ్యామిలీ కార్గా పర్ఫెక్ట్గా పనికొస్తుంది. వెనకాల ముగ్గురు అడల్ట్స్ హ్యాపీగా ఫిట్ అయిపోవచ్చు. ఇక్కడ మనకి డెడికేటెడ్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. ఈ అగైన్ వెనకాల సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, లెగ్ రూమ్ చాలా డీసెంట్గా ఉంది. అండ్ హెడ్ రూమ్ ద వే దే హ్యావ్ కార్వ్డ్ అవుట్ ద రూఫ్, అది మేక్స్ రూమ్ ఫర్ మోర్ హెడ్ రూమ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఇది కూడా ఇచ్చారు ఇక్కడ, ఆర్మ్ రెస్ట్, సెంట్రల్ ఆర్మ్ రెస్ట్. సో ఆ పరంగా చాలా నీట్గా ఉంది. అండ్ 60-40 స్ప్లిట్ సీట్ ఇవ్వలేదు, కానీ ఈ మొత్తం రో మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంకోటి మనం వెనకాల బూట్ స్పేస్ చూసినట్లయితే 366 లీటర్స్ బూట్ స్పేస్, పెద్ద సూట్ కేసెస్ ఈజీగా ఫిట్ అయితే. ఇక్కడ ఈ కవర్ ఉంది కాబట్టి మనకి స్పేస్ సరిగా తెలుస్తలేదు. ఇంకోటి రేర్ పార్సెల్ ట్రే రిమూవబుల్, ఈ సీట్ అనేది ఫోల్డబుల్ అనమాట. సో ఆ పరంగా యూ కెన్ మేక్ మోర్ రూమ్ ఫర్ లగేజ్. ఇంకోటి మనం ఒక్కసారి వెనకాల నుంచి డాష్ చూద్దామని, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. జాగ్రత్తగా లోపల కూర్చొని ఇక్కడ చూడొచ్చు, అసలు డాష్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అసలు ఈ ఒక మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ అనే మీరు చెప్పరు, చూస్తే ఒక ప్రాపర్ ఎస్యూవీ, కాంపాక్ట్ ఎస్యూవీ, సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ లెక్క ఉందని చెప్తారు. ఆ ఐవరీ వైట్ కలర్ వై మోటివ్ ఎంబెడెడ్ డాష్ అనమాట, చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది. ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్, 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, అంతా కూడా ఒక హైయర్ సెగ్మెంట్ కార్ ఒక ఫీల్ ఇస్తుంది. సో ఆ విషయం మనం గమనించాలి. ఇప్పుడు మనం ముందుకెళ్దాము. అండ్ స్పీడో ఇవన్నీ చూసుకుందాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే పార్ట్ డిజిటల్, పార్ట్ అనలాగ్ స్పీడో అనమాట. మనము యానిమేషన్, స్టార్టప్ యానిమేషన్ చూద్దాము. ఇది చూడొచ్చు, ఇక్కడ ఐరా ఇది కూడా వచ్చింది. అండ్ యా, క్లచ్ పెడల్ ప్రెస్ చేసి స్టార్ట్ చేయాలని వాడు చెప్తున్నాడు మనకి. స్టార్ట్ చేసుకున్నాము.
న్యూట్రల్లోనే ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ స్పీడ్, ఇటువంటి ఈ పవర్ టార్క్ కర్వ్ అయితే అల్టిమేట్ అండి, నా ఫేవరెట్. ఆల్మోస్ట్ అన్ని కార్స్లో ఇచ్చారు, నెక్సాన్, మన ఇది హ్యారియర్ ప్లస్ సఫారీ అన్నిట్లో ఇచ్చారు, దీంట్లో కూడా ఇచ్చింది, మంచి పని. డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది అండ్ ఫ్యూల్ ఎకానమీ అన్నీ కూడా చాలా నీట్గా చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏసీ కూలింగ్ అంటే క్యాబిన్ కూలింగ్ అనేది ఒక ఇన్స్టెంట్లో జరుగుతుంది. ఎందుకంటే ఎంత చలేస్తుందంటే ఏసీ ఆఫ్ చేయాల్సి వచ్చింది, అంత ఎఫెక్టివ్గా ఉంది క్యాబిన్ కూలింగ్. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వెనకాల ఏసీ లేదు కాబట్టి. ఈ ఫ్రంట్ ఏసీస్ చాలా పవర్ఫుల్గా ఇచ్చారు, ఏసీ వెంట్స్ కూడా చాలా పెద్దవి ఇచ్చారు. సో ఈజీగా మనకి క్యాబిన్ కూలింగ్ అనేది త్వరగా అయిపోతుంది. ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎయిర్ కాన్వెంట్స్కి మంచి సిల్వర్ సరౌండ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ వై మోటివ్ కనిపిస్తుందా అండి, ఎంబెడెడ్, ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి. అంటే అటెన్షన్ టు డీటెయిల్ మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి, ఈ చిన్న డోర్ హ్యాండిల్లో కూడా వాడు ఆ వై మోటివ్ని ఎన్గ్రేవ్ చేసి ఇస్తున్నాడు. సో దట్ టాక్స్ అబౌట్ ది అటెన్షన్ టు డీటెయిల్. అంటే ఏదో కాంప్రమైజ్ చేసి ఏదో ఒకటి ప్లాస్టిక్ ఇట్లా డాష్ బోర్డ్ ఇచ్చేద్దామని కాదు, తక్కువ ప్రైస్ కార్ అని. ప్రతి విషయంలో వాళ్ళు వాల్యూ అండర్స్కోర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఈ సాటిన్ ఫినిష్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అఫ్కోర్స్ 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. మనకి హోమ్ బటన్కి వెళ్తే మనకి ఇక్కడ ట్రిప్ డీటెయిల్స్, ఇంకా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అన్నీ ఉన్నాయి. రేడియో, యూఎస్బి, వాయిస్ కమాండ్, ఇవన్నీ కనెక్టివిటీ ఫీచర్స్. వాట్ 3 words అంటే అది మనకి సర్చ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నావిగేషన్ ఉంది, ప్లస్ దాని తర్వాత ఇది కూడా ఉంది మనకి. దీంట్లో హోమ్ పేజ్కి వెళ్తే మనకి ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది ఏసీ కంట్రోల్స్ మీరు సెట్ చేసుకోవచ్చు, టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ బ్యాక్ టు హోమ్ స్క్రీన్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏసీ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్యాన్ స్పీడ్ ఇక్కడ ఇది బటన్ ఇచ్చారు, ప్లస్ ఛార్జింగ్ స్లాట్, యూఎస్బి పోర్ట్ ఒకటి ఇచ్చారు, ఇది పవర్ సాకెట్ ఒకటి ఇచ్చారు, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ దీంట్లో ఏఎంటీ కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇది స్టార్ట్ స్టాప్ బటన్, ఇక్కడ ఈకో మోడ్ అనమాట, మనం సిటీ మోడ్లో నార్మల్గా నడిపిస్తాము. సో ఇది బండి ఒక సారాంశం అండి. ఇది స్టీరింగ్ వీల్, మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది, ఇవన్నీ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ ఉన్నాయి, బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి, 24 యూటిలిటీ ఫీచర్స్ ఇచ్చారు, అంటే స్టోరేజ్ స్పేసెస్ ఇచ్చారు అక్రాస్ ద క్యాబిన్. కూల్డ్ గ్లవ్ బాక్స్ అనమాట, ఇక్కడ కబీ హోల్స్ ఉన్నాయి. ప్లస్ ఇది బ్లూ కలర్ వేరియంట్ అనమాట, ఏఎంటీ వేరియంట్. మా ఫ్రెండ్స్ ఐసిఎన్ స్టూడియో నుంచి వీళ్ళు కార్ రివ్యూస్ ఎక్కువ చేస్తారు, సో వీళ్ళతో ఇప్పుడు వెళ్ళాలన్నమాట. ఒక్క సెకండ్ తమ్ముడు, ఒక్క సెకండ్, నేను ఐ విల్ జస్ట్ గివ్ యూ దెమ్ వాక్ అరౌండ్ ఆఫ్ దిస్ థింగ్. Friends from ICN studio and fellow enthusiasts, what is your impression about this car? I've just sat in the car and But the fit and finish and all, initial impression here and there, but overall it's satisfactory, up to the expectation. సో ఈ తమ్ముళ్ళు ఎప్పుడు కలుస్తూ ఉంటారు మనకి మీడియా లాంచెస్లో. సో ఇది బ్లూ కలర్ వేరియంట్, ఏఎంటీ వేరియంట్, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. చూడండి ఈ బ్లూ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంత పాటు నేను వెళ్ళాలి, ఆఫ్ రోడింగ్ చేయాలి థ్రాటిల్ షాటిల్ అనే ప్లేస్లో. కానీ ఓవరాల్ ఫీల్ అయితే అదిరిపోయిందండి, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బుజ్జిగా అనిపిస్తుంది, కానీ చాలా ఒక ప్రీమియం ఫీల్, ఒక రగ్గెడ్ ఫీల్ ఆఫర్ చేస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. ఇప్పుడు నెక్స్ట్ బండిని డ్రైవ్ చేసిన ఫుటేజ్ నేను చూపిస్తాను, ఎలా ఉంది డ్రైవ్ ఫీల్, ప్లస్ దాని తర్వాత ఆఫ్ రోడింగ్ ఇప్పుడు చేయబోతున్నాం, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద వీడియో. సో ఢిల్లీలో ఉన్నాను, సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా లోపలికి దూరిపోయి పవర్ ఫోల్డింగ్ మిరర్స్. సో ఓవరాల్ వీళ్ళు ఎప్పుడు కూడా టాటా వాళ్ళు ఈ లాస్ట్ ఫ్యూ లాంచెస్ నుంచి ఎప్పుడైతే టియాగో క్లిక్ అయిందో అప్పటి నుంచి వాళ్ళ వాల్యూ ప్రపోజిషన్, అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ పోర్ట్ఫోలియో కానీ వాళ్ళ వే ఆఫ్ డిజైనింగ్ ప్రోడక్ట్స్, డిజైన్ లాంగ్వేజ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇది సేమ్ మన హ్యారియర్, ఒక మినీ హ్యారియర్ లెక్క వస్తుంది, మినీ సఫారీ లెక్క ఉంది అని చెప్పొచ్చు. చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది, రాక్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కమ్స్ స్టాండర్డ్. లోపల ఇంటీరియర్స్ అయితే చాలా ప్రీమియంగా ఇచ్చారు. ఇప్పుడు ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ 3 cylinder పెట్రోల్ అనమాట. ఒకసారి ఫ్యాన్ తగ్గిస్తాను, ఎందుకంటే అసలు క్యాబిన్ కూలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉందండి. సో ఇన్స్టెంట్లో అసలు చలి పుట్టేస్తుంది, అంత ఎఫెక్టివ్గా ఉంది ఏసీ. ఎయిర్ కాన్వెంట్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఈ
వైట్ కలర్ ఇదైతే లైన్ వెళ్తుందో డాష్ బోర్డ్ మధ్యలో నుంచి చాలా ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఇటువంటి ఒకలాంటి సాటిన్ ఫినిష్ ఇచ్చారు ఇక్కడ. సో ఇంటీరియర్ చూస్తుంటే మీకు ఏదో ఒక హైయర్ సెగ్మెంట్ ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ లెక్క అనిపిస్తుంది. సో ఇది ఒక మైక్రో ఎస్యూవీ, అంటే 3.8 మీటర్స్ అండర్ 4 మీటర్స్ అనమాట. ప్లేస్డ్ బిలో నెక్సాన్, అంటే నెక్సాన్ కూడా సబ్ కాంపాక్ట్ ఎస్యూవీనే, కానీ దానికంటే తక్కువ ధరలో ఒక ఎస్యూవీ కల్చర్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ కార్ని లాంచ్ చేశారు. సో ఇప్పుడు మనం ఇది 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ అనమాట, అంటే 5 స్పీడ్ ఏఎంటీ. సో ఏఎంటీ అంటే ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. దాని గురించి కూడా నేను ఆ వేరియంట్ ఇప్పుడు మనం ఈరోజు లేటర్ ఆన్ నడిపిద్దాము, ఎందుకంటే ఫస్ట్ అయితే మాన్యువల్ ఇచ్చారు మనకి ఇక్కడ హోటల్ దగ్గర. సో ఇది స్లాట్ చేసి మనం ముందుకెళ్దాము, రిఫైన్మెంట్ అంతా ఎట్లుందో చూద్దాము. ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ది, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అన్ని కంపాటబుల్. సస్పెన్షన్ ఏమో ఫ్రంట్ ఏమో ఇండిపెండెంట్ సస్పెన్షన్, వెనకాలేమో మనకి సెమీ ఇండిపెండెంట్ సస్పెన్షన్. సో ఆ ప్రాపర్ ఒక ఎస్యూవీ నడిపిస్తున్న ఫీల్ మనకి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే మనకి కొంచెం టైం డిలే అయిందంటే ఢిల్లీలో ట్రాఫిక్ బీభత్సం అయిపోతుంది. సో ఓవరాల్ బండి ఒక పికప్ కానివ్వండి, పవర్ డెలివరీ లినియర్గా ఉందని చెప్పొచ్చు. అద్దిరిపోయే పికప్ అట్లాంటిది ఏం లేదు. 86 PS పవర్ అనమాట, 113 న్యూటన్ మీటర్స్ టార్క్. సో ఓవరాల్ మీకు లినియర్ పవర్ డెలివరీ, కన్సిస్టెంట్ పవర్ డెలివరీ ఉంది, అండ్ అండర్ పవర్డ్ అసలు అనిపిస్తలేదు. ఇంకోటి 3 సిలిండర్ ఇంజిన్ ఉన్న ఆ 3 సిలిండర్ క్లాటర్ ఏమీ అనిపిస్తలేదు. చాలా ఒక 4 సిలిండర్ లెక్కనే చాలా రిఫైన్డ్ ఇంజిన్ ఆఫర్ చేశారు. దీన్ని మ్యాక్సిమం రిఫైన్ చేసేసారని చెప్పొచ్చు. సో అదొక మంచి విషయం. ఇంకోటి 3 సిలిండర్ పెట్రోల్ ఉన్నప్పుడు మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ రిఫైన్మెంట్ ఇవ్వడం చాలా మంచిది. ఆటో స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇప్పుడు సిగ్నల్ దగ్గర ఆగాము, బండి అయిపోయింది. దీనివల్ల ప్రతి డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ మీరు సేవ్ చేయొచ్చు, అండ్ ఒక గ్రీనర్ అండ్ క్లీనర్ ఎన్వైర్న్మెంట్కి మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు బండి స్టార్ట్ చేయాలంటే మళ్ళీ క్లచ్ ప్రెస్ చేస్తే చాలు, బండి స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇప్పుడు 2 మోడ్స్ ఉన్నాయి మళ్ళీ డ్రైవింగ్లో మనకి, సిటీ మోడ్, ఈకో మోడ్. సిటీ మోడ్లో నడిపిస్తాం ఇప్పుడు, పికప్ అంతా చాలా బాగుంది. ఈకో మోడ్లో కూడా పెట్టుకొని నడిపించవచ్చు మీరు, ఇంకా ఫ్యూయల్ ఎఫిషియన్సీని మ్యాక్సిమైజ్ చేయాలనుకుంటే. కంట్రోల్స్ ఇక్కడ ఎక్కువ ఇవ్వలేదు, ఫ్యాన్ స్పీడ్ అవి ఇచ్చారు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ కంట్రోల్స్ కూడా యూజువలీ వాళ్ళ స్టాండర్డ్ ఇది ఏమో, ఆ లేఅవుట్ ఏమో యూజర్ ఇంటర్ఫేస్ మనకి దీంట్లోనే ఇస్తారు. ఏదైతే వాళ్ళ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉందో దాంట్లోనే ఇస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఓవరాల్ మనకి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీటింగ్ చాలా బాగుందండి. అసలు మంచి బ్యాక్ సపోర్ట్ ఉంది, కుషనింగ్ చాలా బాగుంది. అండ్ క్లచ్ మాన్యువల్ ఉన్నా కానీ మాన్యువల్లో మనకి ప్రాబ్లం, హెవీ క్లచెస్ వస్తే మనకి కాలు నొప్పి వేయడం స్టార్ట్ చేస్తుంది ట్రాఫిక్లో నడిపిస్తూ. కానీ దీంట్లో క్లచ్ ఫీల్ అనేది చాలా లైట్ వెయిట్గా ఇచ్చారు, లైట్ది ఇచ్చారు. సో క్లచ్ ట్రావెల్ ఎక్కువ లేదు, క్లచ్ ఫీల్ కూడా చాలా లైట్గా ఉండడం వల్ల మీకు ఎక్కువ ఎఫర్ట్ అనిపించదు, అంటే అలసట అనిపించదు నడిపించిన తర్వాత ఎక్కువసేపు. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, గేర్ బాక్స్ కూడా మనకి షార్ట్ త్రో గేర్ బాక్స్ అని కాదు, లాంగ్ త్రో గేర్ బాక్స్ అని కాదు, కానీ గేర్ షిఫ్ట్స్ అనేది నీట్గా ఉన్నాయి, స్మూత్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మీకు స్టక్ అయిపోవడము లేకపోతే ఒకలాంటి నాచీ ఫీలింగ్ అటువంటిది ఏం లేదు. సో ఓవరాల్ ఆ సీటింగ్ స్టాన్స్ చూసినట్లయితే మనకి ఒక టాల్ బాయ్ ఒక ఎస్యూవీ, మినీ ఎస్యూవీలో కూర్చున్న ఫీలింగే వస్తుంది. సో దీని ఒక ఉద్దేశం ఏంటంటే, ఆ ఎస్యూవీ కల్చర్ని మన లేమన్, ఒక నార్మల్ యావరేజ్ ఫ్యామిలీ, ఒక యావరేజ్ ఇండియన్ కార్ బయర్కి పరిచయం చేయాలని. ఎందుకంటే టాటా వాళ్ళు ఎప్పటి నుంచో ఎస్యూవీస్కి చాలా ఫేమస్ అండి. వాళ్ళ టాటా సియరా కానివ్వండి, లేకపోతే టాటా సఫారీ చాలా కల్ట్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తుంది ఈ రోజు వరకు కూడా. అందుకనే ఆ బ్రాండ్ని మళ్ళీ వాళ్ళు రీలాంచ్ చేశారు, రిజరెక్ట్ చేశారని చెప్పొచ్చు. స్టీరింగ్ ఫీల్ చాలా బాగుంది, మంచి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ చూడండి. పికప్ లోవర్ గేర్లో చాలా బాగుంది, ఓవర్టేకింగ్ పవర్ చాలా బాగుంది. హై స్పీడ్ స్టెబిలిటీ చెప్పాల్సిన అవసరమే లేదు. 16 ఇంచ్ వీల్స్ ఇస్తున్నారు, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్లస్ 16 ఇంచ్ టైర్స్ అనమాట. సో మంచి స్టెబిలిటీ ఉంది, అండ్ టైర్స్ కూడా మంచి వైట్ టైర్స్ ఇచ్చారు. సో ఓవరాల్ అంటే బండి ఒక ఇనిషియల్ ఇంప్రెషన్ చాలా ఇంప్రెసివ్గా ఉందండి. అంటే నేను చెప్తున్నాను, మరీ చెప్పేది ఏంటంటే, ఇది ఒక
వన్ సెగ్మెంట్ అహెడ్ లాగా కనిపిస్తుంది. అసలు KV 100 అసలు ఏడికి పనికిరాదు, అంతా అది మొత్తం ప్లాస్టిక్గా ఉంటుంది, ఆల్మోస్ట్ చైనీస్ బండి లాగా. సో దానికి దీనికి అసలు ఏ విధంగా పోలిక లేదు. క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ ఫీచర్స్ కూడా నీట్గా ఇచ్చాడు. సస్పెన్షన్ చాలా బాగుంది, రైడ్ క్వాలిటీ అల్టిమేట్ ఉంది. ఎప్పటికీ కూడా టాటా వాళ్ళు రైడ్ క్వాలిటీ అల్టిమేట్గా ఇస్తారు, అది అందరికి తెలిసిన విషయం. వాళ్ళ హ్యాచ్ బ్యాక్స్లో కూడా రైడ్ క్వాలిటీ చాలా ఫినామినల్గా ఉంటుంది. ఇది SUV దీంతో కేటగిరీలో వాళ్ళు లాంచ్ చేస్తున్నారు కాబట్టి అసలు వేరే లెవెల్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ గేర్లో ఉన్నాము, డైరెక్ట్ ఇన్క్లైన్, దీని తర్వాత మళ్ళీ ఆ ఇన్క్లైన్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. పార్కింగ్ లాట్ నుంచి బయటికి తీస్తున్నాను బండి. సో యూజువలీ 3 సిలిండర్ పెట్రోల్ ఉంటే ఇటువంటి కండిషన్స్లో స్ట్రగుల్ అవుతుందండి, అసలు పైకి వెళ్ళదు, కొట్టుకుంటూ ఉంటుంది ఇంజిన్. కానీ ఇది ఎంత ఎఫర్ట్లెస్గా వెళ్తుందంటే అది చాలా బాగా ఇంజిన్ని వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసినట్లు. సో ఆ ఒక విషయం నాకు చాలా నచ్చింది. అండ్ మెయిన్ లుక్స్ అండి, బండి ప్రాపర్ SUV లాంటి ఫీల్, ఒక మినీ హ్యారియర్లా కనిపిస్తుంది. దీంట్లో డార్క్ ఎడిషన్ లాంచ్ చేస్తే మాత్రం అసలు అల్టిమేట్ పిచ్చిగా సేల్ అయిపోతుంది అనమాట బండి. అండ్ ఈ సెగ్మెంట్లో మళ్ళీ దే హ్యావ్ రీడిఫైన్డ్ యాజ్ టు హౌ వెల్ యూ కెన్ అండర్స్కోర్ ప్రాపర్ వాల్యూ ప్రపోజిషన్ అనమాట. అల్టిమేట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్ అని చెప్పొచ్చు. ఎస్పెషలీ ఈ డాష్ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా సాఫ్ట్ టచ్ ఫీల్, ఎక్కడ కూడా వాళ్ళు చాలా కాంప్రమైజ్ అయ్యి ఈ ప్రైస్కి చాలే అన్నట్టు వాళ్ళు ఎక్కడ చేయలేదు. ఆ డిజైన్, న్యూ ఏజ్ డిజైన్ కాన్సెప్ట్ ఉండనివ్వండి, లోపల ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ ఉండనివ్వండి, అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఆ విషయం నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. సో ఇది బండి ఒక డ్రైవ్ ఇంప్రెషన్ అండి.